పరమేశ్వర స్వరూపిణి సభకి నమస్కారం. హరి ఓం. సంధ్యావందనం చేసేటప్పుడు ఒక మాట చెప్తాం. శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివ యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అంటాం. ఈశ్వర, నేను ఏ పని చేసినా, నేను ఏ సుఖమనుభవించినా శివకేశవుల మధ్య భేదభావన నా మనస్సు ఎందు రాకుండుగాక. శివుడు కేశవుడని, కేశవుడు శివుడని, వారిద్దరి మధ్య ఎటువంటి భేదము లేదన్న భావన చేత నా ఈ ప్రపంచమునందుండేటటువంటి సుఖములు నీ అనుగ్రహముగా నా చేత అనుభవింపబడుగాక అని ప్రత్యేకం ఆ బుద్ధి కావాలి అని మనం కోరుకుంటాం. ఎందుకు అలా కోరుకోవడం? అసలు శివకేశవులు అనబడేటటువంటి రెండు మాటలు రావలసిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు ఒక విషయం గమ్మత్తుగా ఉంటుంది, గమనించండి. అసలు ఉన్నవాళ్ళు ముగ్గురున్నారు, ఇద్దరు కాదు. అసలు యథార్థంగా మాట్లాడితే సృష్టి స్థితి లయ. సృష్టి చేసేటటువంటి ఆయనకేమో చతుర్ముఖ బ్రహ్మగారు, స్థితికారుడైనటువంటి వారు శ్రీ మహావిష్ణువు, లయకారుడైనటువంటి వాడు పరమశివుడు. సృష్టికర్త అసలు గొడవ లేకుండా పక్కకి తప్పుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన గురించి గొడవ లేదు. శివకేశవుల అంటారు తప్ప ఎక్కడా కూడా బ్రహ్మగారా శివుడా, బ్రహ్మగారా విష్ణువా అన్న మాట తయారు. పుస్తకానికి పేరు కూడా శివకేశవులని పెట్టారు, కానీ ఎక్కడా పోని ఏంటి సృష్టి స్థితి లయకారకులు అని అలా పుస్తకానికి పేరు పెట్టలేదు, శివకేశవులని పెట్టారు. అంటే ఎంతగా సంప్రదాయంలో ఇది గట్టిగా పాతుకుపోయిందంటే, ఎవరైనా ఇద్దరు మంచి స్నేహితులు కనపడితే వాళ్ళిద్దరూ శివకేశవుల్లో ఉన్నారా అంటారు. భేదం చూసేవాళ్ళైతే శివకేశవుల్లా దెబ్బలాడుకుంటున్నారు, లేకపోతే వాళ్ళిద్దరికి ఎలా పడుతుందన్న ఆశ్చర్యం లేదేమో, అలా ఉండే వాళ్ళకి. కానీ మీరు చూడండి, సృష్టి చేసేటటువంటి బ్రహ్మగారు ఎరుపు రంగులో ఉంటాడు. ఆయన రజోగుణ సంప్రదాయం కలిగినటువంటి వాడు, రజోగుణానికి ప్రతీకగా చెప్తారు. సృష్టి చేసేటటువంటి ఆయన రజోగుణం, స్థితికారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు సత్వగుణానికి ప్రతీక. కానీ ఆయన రంగు ఎలా ఉంటుంది? నల్లటి రంగులో ఉంటాడు. లయకారకుడైనటువంటి శంకరుడు ఏ రంగులో ఉంటాడు? తెల్లటి రంగులో ఉంటాడు. అసలు మీకు ఈ విషయం అర్థమైంది అనుకోండి, శివకేశవులు అర్థమైపోతుంది. ఎందుకు అర్థమైపోతుందంటే, మన వాళ్ళు ప్రతి విషయాన్ని చాలా గమ్మత్తుగా దాచేస్తారు. మీరు కొంచెం జాగ్రత్తగా దాని మీద ధ్యానం చేస్తే మీకు విషయం అవగతం అవుతుంది. సృష్టి అనబడేటటువంటి శబ్దం గురించి ఎప్పుడు గొడవ ఉండదు. ఎందుచేత అంటే, అసలు సృష్టి అంటే మీరు ఉండబట్టే కదా అసలు శివుడా కేశవుడా స్థితి లయ అన్న అనుమానం వచ్చింది. అందుచేత రజోగుణం అంటే ఎరుపు, ఎరుపు సృష్టికి ప్రతీక. అందుకని బ్రహ్మగారి గురించి వివాదం ఉండదు, ఆయన పక్కకుంటారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు? స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు, లయకారకుడైనటువంటి శివుడు. వీళ్ళిద్దరూ ఎప్పుడు ప్రారంభంలో మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు అంటాం, కానీ ఈ ఇద్దరూ ఒకటిగా ఎలా వెళ్ళిపోతారో ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి ఆ సిద్ధాంతం. స్థితి చేసేటటువంటి శ్రీ మహావిష్ణువు స్థితికారుడు అంటే రక్షణ చేసేటటువంటి వాడు. రక్షణ చేసేటటువంటి వాడు సత్వగుణ సంపన్నుడు. అయిన సత్వగుణం ఏ రంగులో ఉంటుందంటామంటే, శుద్ధమైనటువంటి స్ఫటిక వర్ణంలో ఉంటుంది. తెల్లటి రంగు సత్వగుణానికి ప్రతీక. సత్వగుణ సంపన్నుడు అని చెప్పబడినటువంటి శ్రీ మహావిష్ణువు నల్లగా ఉంటారు. లయకారకుడని చెప్పబడినటువంటి శంకరుడు తెల్లగా ఉంటాడు. అదేమిటండి, వ్యాసుల వారిని పురాణాలు రాశారు కదా, పరబ్రహ్మాన్ని ఒక సాకారముగా చెప్పేటప్పుడు ఆయన పొరపాటు పడ్డారా? అదేమిటి, స్థితికారుడైనటువంటి సత్వగుణ సంపన్నుడైన శ్రీ మహావిష్ణువుకి నలుపు రంగు చెప్పడం ఏమిటి, లయకారకుడైనటువంటి శంకరుడికి తెలుపు రంగు చెప్పడం ఏమిటి? ఆ తెలుపు రంగు ఇటు రావాలి, నలుపు రంగు అట్టెళ్ళాలి. కానీ తెలుపు రంగు శంకరుడికి ఇచ్చారు, నలుపు రంగు శ్రీ మహావిష్ణువుకి ఇచ్చారు. పోన్లేండి, రంగుదేముంది, ఆ ఒక్కటి మేము సరిపెట్టేసుకుంటాం, మాకు లేని ఇబ్బంది మీకు ఎందుకంటారేమో, ఇంకో పేచీ వచ్చింది. ఎవరు సత్వగుణ సంపన్నుడో, ఎవడు స్థితికారుడో వాడు నిద్రపోకూడదు, వాడు రక్షణ చేసేవాడు. వాడు రక్షణ చేసేవాడు, ఎప్పుడూ రక్షణ చేసేవాడు జాగ్రత్తగా ఉండాలి. కానీ స్థితికారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు నిద్రపోతుంటారు. మరి ఉద్దాన ఏకాదశి అని ఆయన నిద్రలోంచి లేచారని మీరు అంటలా, శయన ఏకాదశి అని పడుకుంటున్నారండి అంటున్నారు. పడుకోవడం తమోగుణం, నిద్రపోవడం తమోగుణానికి చెప్తాం. మరి తమోగుణం శంకరుడు ఎదిగితే శ్రీ మహావిష్ణువు నిద్రపోవడం ఏమిటి? ఎప్పుడూ నిద్రపోనటువంటి శంకరుడేమో తమోగుణానికి ప్రతీక. అప్పుడప్పుడు నిద్రపోయే అలవాటు ఉన్నవాడు, నిద్రపోయి పైకి లేచే అలవాటు ఉన్న శ్రీ మహావిష్ణువు సత్వగుణానికి ప్రతీక. మళ్ళీ ఇక్కడ ఎలా కుదురుతుంది? రంగుల్లో తేడా, సరే. నిద్రలో తేడా వచ్చింది, పోనీ అది ఒప్పుకున్నాం. తమోగుణానికి ప్రతీక అయినటువంటి శంకరుడు ఎక్కడుండాలి? ఎక్కడ నల్లగా ఉంటుందో అక్కడ ఉండాలి. ఆయన ఎక్కడున్నారు? తెల్లటి ఆవు, తెల్లటి కైలాస పర్వతం, తెల్లటి ఆబోతు ఒక వృషభవాహనాన్ని ఎక్కుతాడు, తెల్లటి ధ్వజం, కట్టుకునేవి తెల్లటి బట్టలు, ఆయనవన్నీ తెల్లటి ఉంటాయి. ఈయనవో నల్లటి స్వరూపం, పీతాంబరధరుడు, ఓ బొల్లిగ్రద్దని ఎక్కుతుంటాడు, తిరుగుతుంటాడు ఈయన. మరి ఎలా కుదురుతుందండి? ఈయనేమో సత్వగుణానికి ప్రతీక అన్నారు, ఆయన్ని తమోగుణానికి ప్రతీక అన్నారు. తమోగుణానికి చెప్పవలసినవి ఏవి శంకరుడికి చెప్పలేదు, సత్వగుణానికి చెప్పవలసినవి ఏవి విష్ణువుకి చెప్పలేదు. మరి ఎందుకు ఇలా చెప్పడం అంటే, అబ్బాయి అక్కడే నువ్వు చాలా జాగ్రత్తగా ధ్యానం చెయ్యి, నీకు అర్థమైపోతుంది.
ఏమిటి అర్థమైంది? తమోగుణం అంటే సాధారణంగా మనం ఏం చెప్తామంటే శివుడు తమోగుణ ప్రతీక. తమోగుణం అనగా ఏమి? లయకారకుడు. లయకారకుడు అనగా ఏమి? లయం అనగా సంహారము. సంహారము అంటే చంపివేయుట. కాబట్టి శివుడికి పూజ ఎందుకండి? ఇంకా ఆయన్ని పూజ చేశారనుకోండి చంపేస్తాడు ఆయన. అలా చంపేసి ఆయనకి పూజ చేయడం ఏమిటి శివలింగానికి? కాబట్టి శివాలయం జోలికి వెళ్ళకూడదు అనో సిద్ధాంతం. అది కాదు దాని అర్థం. మీరు బాగా ధ్యానం చేస్తే అందులో ఉండేటటువంటి రహస్యం మీకు అర్థమవుతుంది. సంహారం అంటే సమ్యక్ హారము, చక్కగా ఏర్పరచుట. ఆయన ఏం చేస్తాడంటే 3 రకములైనటువంటి సంహారములు చేస్తాడు. సంహారమునకే ప్రళయము అని ఒక పేరు. ఆయన స్థితికారుడే. అసలు శంకరుడు లేకపోతే మీ యొక్క రక్షణ ఆస్తిత్వము లేవు. ఎందుకనో చూడండి, ఆయన 3 ప్రళయాలు చేస్తాడు. నిత్య ప్రళయము అని ఒకటి ఉంటుంది. నిత్య ప్రళయం అంటే ప్రతిరోజు జరుగుతుంది అది. ఒక్కరోజు రాత్రి మీకు నిద్ర పట్టలేదనుకోండి, మర్నాడు భోజనం సహిస్తుందా? సహించదు. భోజనం సహించలేదనుకోండి, కడుపు నిండకపోతే నిద్ర పట్టదు. కడుపు నిండడం, కన్ను పడ్డం, ఈ రెండు ఒకదానికొకటి సంబంధం ఉంటాయి. అందుకే జ్వరపీడితుడైనటువంటి వాడు నిద్రపోడు. ఎందుకంటే వాడు కడుపు నిండా తినలేడు కాబట్టి కునుకు పట్టదు. రెండూ ఉండవు. కాబట్టి ప్రతిరోజు నిద్రాకాలిక సౌఖ్యమునిచ్చి మీ ఇంద్రియములకు బలమునిస్తున్నవాడెవరో వాడు శంకరుడు. అందుకే ఆయనకి శివ అని పేరు. శివ అంటే మంగళములను చేయువాడు. కాబట్టి ఆయనకి శివుడని పేరు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? నిత్య ప్రళయం చేస్తున్నాడు. రోజు మీకు నిద్ర ఇస్తున్నాడు. నిద్ర మీరు ఎక్కడ కొనుక్కుంటున్నారు నాకు చెప్పండి. మీరు ఎంతో అలసిపోతున్నారు. అలసిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు? నిద్ర కోసం మీ శరీరాన్ని తీసుకెళ్ళి ఒక మంచం మీద పడుకోబెడతారు. ఒక్కొక్కసారి అయితే అది కూడా చేయరు. మీరు బాగా అలిసిపోయి ఉండి ఎక్కడ కూర్చుంటే అక్కడే అలా నిద్ర వచ్చేస్తుంది. కాసేపు నిద్రపోయి లేచాడు అనుకోండి, అమ్మయ్యా ఎంత సుఖంగా ఉందో, బడలికంతా పోయిందంటాడు. మీరు నిజంగా ప్రపంచంలో నిద్రని కొనుక్కోవడం అనేదే ప్రారంభమైందనుకోండి, అన్నం కన్నా నిద్ర బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువ అవుతుంది. నిద్ర ఈశ్వర స్వరూపం. అది ఎప్పుడు వస్తోందో కూడా మీకు తెలియదు. నేను అప్పుడప్పుడు అమలాపురంలోనూ అక్కడ ఉపన్యాసాలు చెప్పి రాత్రి వేళ కారులో 1 వే ట్రాఫిక్ ఉండదు, మెయిన్ రోడ్లో వచ్చేస్తుంటే నాకు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈశ్వరుడు ఆవహించి ఉన్నాడు కాకినాడని లోకాన్ని అని. సర్వభూతములు నిద్రపోతుంటాయి. ఏ ప్రాణి తెలివేసి ఉండదు. అన్ని ప్రాణులకు నిద్రాకాలిక సుఖమునిచ్చి తెల్లవారేటప్పటికీ ఉత్సాహం వచ్చేటట్టుగా చేస్తాడు. దీనికి మీరు ఎంత కృతజ్ఞులై ఉండాలి. ఆయన నిద్రయే ఇవ్వకపోతే మన బ్రతుకులు ఏమైపోతాయో ఆలోచించండి. అందుకని ఆయన నిత్య ప్రళయం చేస్తున్నాడు. రెండవది, ఆయన చేసేది మహాప్రళయ, ఆత్యంతిక ప్రళయము అంటారు. ఆత్యంతిక ప్రళయము అంటే ఈ శరీరమే నేను అన్న భావనతో బ్రతకడానికి గురువు అక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు, బోధ అక్కర్లేదు, ఏ పుస్తకము అక్కర్లేదు. కోటేశ్వరరావు అంటే ఎవరండి అంటే నేను అని చెప్పడానికి గురువు అక్కర్లేదు. దానికి చదువుకోవడం ఎందుకండి? దానికి గురువుగారి దగ్గరికి వెళ్ళడం ఎందుకు? ఎవరూ చెప్పక్కర్లా. కోటేశ్వరరావు ఎవరో అన్నారు అనుకోండి, మీరు లేచి నేనే సార్ అంటాను. ఇలా చెప్పడానికి ఎవరైనా బోధ చేయాలేంటి? ఎవ్వరూ బోధ చెయ్యక్కర్లా. కోటేశ్వరరావు అంటే ఇది కాదండి. ఎక్కడ రూపం ఉన్నదో అక్కడ నామం ఉన్నది. నామం ఉంటే రూపం ఉన్నది. మైకు అన్నాను అనుకోండి, ఓ కర్రట్టుకొచ్చి మైక్ అంటే నీ మొహమిట్స అది కర్ర అంటారు. మైక్ అంటే ఇదే. రూపం ఉంటే నామం ఉంటుంది, నామం ఉంటే రూపం ఉంటుంది. నామము రూపము విడిచిపెట్టారనుకోండి, రెండూ తీసేస్తే బ్రహ్మం ఉంటుంది. కోటేశ్వరరావు అనబడేది ఈ శరీరం అండి. ఈ శరీరం లోపల ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మకి పేరు లేదు. అది సర్వవ్యాపకము. అది ఎప్పుడూ ఉంటుంది. పేరు ఉన్నా ఉంటుంది, పేరు లేకపోయినా ఉంటుంది. దీనికి పేరు ఏ 3వ నెలలోనో పెట్టి ఉంటారు బహుశా. ఆ 3 నెలలకి పూర్వం ఇది లేదేమిటి? దీనిలో ఆత్మ లేదా? అప్పుడు ఎవరు నామకరణం చేశారు? నామకరణం చేయకపోయినా ఇది ఉంది. దీని లోపల ఆత్మ వస్తూ ఉండబట్టే ఇది శివమై శోభించింది. అందుకని లోపల ఉన్న ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానమునిచ్చేటటువంటి వాడు శివుడు. అలా ఎవరికిస్తాడో వాడు మోక్షాన్ని పొందుతాడు. అందుకే శివుడు జ్ఞానప్రదాత. జ్ఞానమిస్తాడు కాబట్టి ఆయన ఆత్యంతిక ప్రళయం చేస్తాడు. ఇలా జ్ఞానమును పొందిన వాళ్ళందరూ మోక్షం వైపుకి నడిచేస్తారు. కొంతమంది ఎంతకాలమైనా ఈశ్వరుణ్ణి చేరలేరు. శరీరముతోడి భ్రాంతితోనే ఉంటారు. మరి వాళ్ళు ఏమైపోవాలి? అలా పుడుతూ చస్తూ ఉండిపోవడమేనా? వాళ్ళని కూడా ఈశ్వరుడు ఒకనాడు అనుగ్రహించి, ఇంకా వీళ్ళు నన్ను పొందలేరు, నేనే వీళ్ళని పొందేస్తానని తను పొందేస్తాడు. ఇలా పొందేయడాన్ని ఏమంటారో తెలుసా అండి? మహాప్రళయము అంటారు. ఇప్పుడు చెప్పండి, శంకరుడు చేసేటటువంటిది కరుణతో కూడినదా, కక్షతో కూడినదా? కరుణతో కూడినదే. కాబట్టి ఇప్పుడు శివుడు స్థితికారుడా కాదా? శివుడు రక్షకుడు. మీరు విష్ణువు వైపుకి వెళ్ళండి, విష్ణువు స్థితికారుడు. నిద్రపోతాడు ఆయన. అదేంటి మరి నిద్రపోయిన వాడు స్థితికారుడు ఎలా అవుతాడు అంటే, నిద్రాముద్రాం లోక రక్షణే జాగరూకం. ఆయన నిద్రపోయినట్టు ఉంటాడు, కానీ ఆయన నిద్రపోడు. మనం పోయినట్టుగా ఆయన నిద్రపోయాడు అనుకోండి, ఆయన అప్పుడు స్థితికారుడని పిలవరు. ఆయన నిద్రాముద్ర చేత మరింత జాగరూకత వహిస్తాడు. అంతర్ముఖుడై ఇక్కడే లోపల రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత అంటారు వాల్మీకి మహర్షి. లోకాన్నంతటినీ కాపాడతాడు, తన వాళ్ళని కాపాడుకుంటాడు. లోకమంతటినీ కాపాడడం అంటే తన వాళ్ళు లోకంలో ఉండరేమిటి? మళ్ళీ వేరే ఉంటారా?
లోకమంతటినీ కాపాడుతున్నాడండి అన్నారు అనుకోండి. లోకంలో నా భార్య నా పిల్లలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని కాపాడినట్టే. కోటేశ్వరరావు గారు లోకమంతా కాపాడతారు, తన వాళ్ళని కాపాడుకుంటారు అన్నారు అనుకోండి. తన వాళ్ళు లోకానికి దూరంగా వేరే ఉన్నారేంటి? మరి అలా ఎందుకన్నారు భగవంతుణ్ణి? రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చరక్షిత. లోకాన్నంతటినీ కాపాడడం సహజమైన ధర్మం, రక్షిస్తాడు. భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళని ఎలా రక్షిస్తాడో తెలుసా అండి? కనురెప్ప రక్షించినట్టు రక్షిస్తాడు. కనురెప్ప మీ ప్రమేయం ఉండదు. కనురెప్ప పని ఏమిటంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కన్ను అన్ని ఇంద్రియములలోకి ప్రధానమైన ఇంద్రియము. అందుకని ఈ కంటి మీద రెప్ప ఎంత జాగ్రత్తగా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. మీకు నిద్ర పట్టేసింది అనుకోండి, పొరపాటున కూడా వీడు ఇంతసేపు నిద్రపోతున్నాడు, పోయింది ఒకటోసారి అలా పైకి లేస్తానని చెప్పి కనురెప్ప లేవది. నిద్రపోయినంతసేపు కనుగుడ్డు మీద ఏదైనా పాకుతుందేమో అని మూసేస్తుంది. తెలివొచ్చిందనుకోండి, మొట్టమొదట పైకి లేచేది ఏదంటే కనురెప్ప పైకి లేస్తుంది. అంత జాగ్రత్తగా కాపాడుకుంటుంది కంటిని. ఇలా రాత్రి నేను నిద్రపోయినప్పుడు నువ్వు మూసుకోయే, మర్చిపోకే, కంటి మీద చేమ దూరుతుందేమో అని మీరు ఏమైనా చెప్పారా? మీరు చెప్పకపోయినా కనురెప్ప పడిపోతుంది. నాకు తెలివి రాగానే నువ్వు పైకి లేయే, లేకపోతే నేను దారం కట్టి పైకి లాక్కోవాలని మీరు అడుగుతున్నారా? అది పైకి లేస్తుంది. మీరేదో మాట్లాడుతుంటారు, ఇలా ఓ పురుగు వచ్చిందనుకోండి, టక్కని కన్ను మూసుకుంటుంది. మీరు ఏ పనిలో ఉన్నా కనురెప్ప ఒక్కటి మాత్రం ఆ పని ఎందు నిమగ్నం అవ్వదు. శరీరంలో అదొకటే గొప్ప రహస్యం. మనస్సు ఎక్కడ కేంద్రీకరింపబడిందో అక్కడ మిగిలిన ఇంద్రియములు కేంద్రీకరింపబడిపోతాయి. ఒక్క కనురెప్పకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఒక్క రక్షణ సామర్థ్యమే చేస్తుంది. అది మాత్రం తాదాత్మ్యత పొందదు, అలా ఉంటుంది. కానీ ఇలా ఓ పురుగు వస్తే టక్కని కనురెప్ప మూసుకుంటుంది. కంటిని కాపాడుకోవడమే లక్షణంగా ఉంటుంది. తన భక్తుల్ని కాపాడుకోవడమే లక్షణంగా పరమేశ్వరుడు ఉంటాడు. మామూలుగా అందరినీ రక్షిస్తాడు, కానీ స్వామి నేను నీవాడనన్న వాడిని ప్రత్యేకం రక్షించుకుంటాడు. అందుకే స్వజనస్య చరక్షిత. నువ్వు స్వజనంలో చేరాలనుకుంటున్నావా? నేను నీవాడనని శరణాగతి చెయ్యి అన్నారు పెద్దలు. అందుచేత నిద్రాముద్ర చేత శ్రీ మహావిష్ణువు చేసేది నిజమైనటువంటి నిద్ర కాదు. ఆయన మనందరం నిద్రపోతున్నట్టుగా తమోగుణ భూయిష్టమై లోకం కానీ తను కానీ ఎరుకలేనటువంటి రీతిలో గాఢ నిద్రలో ఆయన ఉండడు. నిద్రపోతున్నట్టుగా ఉంటాడు, కానీ నిద్రపోతున్నట్టుగా ఉంటూనే లోకాన్నంతటినీ చాలా జాగ్రత్తగా చూస్తాడు. ఎవరెవరు ఏం చేస్తున్నారో కనిపెట్టి చూస్తాడు. నేను నీవాడనన్న భావన విన్నవాణ్ణి పట్టుకుని తన దగ్గరికి చేర్చుకుంటాడు. ఈ భావన ఎక్కడొస్తుందో తెలుసా అండి? మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్తాను. సాధారణంగా మీరు పూజ మొదలు పెట్టారనుకోండి, మొట్టమొదట్లో పూజ కొత్తగా అలవాటు అయినప్పుడు చాలా సరదాగా ఉంటుంది పూజ చేయడం. ఎంచేత అంటే ముందు గట్టిగా ప్రారంభమవుతుంది. పూజ చేయడం కొత్తగా మొదలుపెట్టిన వాడిని మీరు చూడండి, చాలా అల్లరి ఉంటుంది. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని సుప్రభాతం చేస్తాడు, పూజ చేస్తాడు, అష్టోత్తరం చదువుతాడు, సహస్రం చదువుతాడు, నానా అల్లరి చేస్తాడు. క్రమక్రమంగా ఏం చేస్తాడంటే, ఈ పైకి చదవడం బాగోలేదు, కొంచెం నోట్లో చదువుకుంటానంటాడు. ఒకవేళ ఈయనే చదువుకున్న వారం పోయాక భార్య చెప్తుంది, ఆ ఫోన్ వినపట్టలేదని మీరు మెల్లిగా చదవండి అంటుంది. అందుకని మెల్లిగా చదువుకుంటాడు. ఆ తర్వాత కొంతకాలం అయిపోయిన నిష్ణాతుడైతే కొంతకాలానికి ఏం చేస్తాడంటే, అసలు ఈ పూజ నాకు నచ్చలేదు, నేను ఇలా పైకి చదవను, నేను ఒక్క 2 పువ్వులే సింహాసనం వంక చూసి వేస్తాను, ఆ తర్వాత నేను కళ్ళు మూసుకుంటానంటాడు. మీకు ఒక పరమ యథార్థం చెప్పేస్తున్నాను ఇవాళ సభలో, ఒక గొప్ప రహస్యం చెప్పేస్తున్నాను. అసలు కళ్ళు తెరిచి చేసిన పూజ కన్నా కళ్ళు మూసి చేసిన పూజ చాలా అందంగా ఉంటుంది. మీరు ఇలా కళ్ళు తెరిచి వేస్తున్నారనుకోండి, మీకు మానసికమైనటువంటి భావన రాదు. మీరు కళ్ళు మూసుకుని చేస్తున్నారనుకోండి, కళ్ళు మూసుకుని చేస్తూ ఓం నిధనపతయే నమః అని వేస్తున్నారనుకోండి, మీకు శంకరుడి పాదాలు కనపడుతున్నాయి అనుకోండి, తెల్లటి ఆయన పాదాలు, ఆయన పాదాలకు పెట్టిన బంగారు కంకణాలు, దాని మీద జీరాడుతున్నటువంటి ఆయన కట్టుకున్న తెల్లటి పట్టు పంచ, వశిష్ఠాది మహర్షులు వచ్చి సమర్పించినటువంటి పుష్పాలు, అవన్నీ చూస్తుంటే ఆ భావనలో ధ్యానం చేస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు కనపడుతుంటాయి. వాటిని మనస్సులో ధ్యానమునందు దర్శనము చేయడంలో ఉన్న ఉత్సాహం అక్కడే ఉన్న మూర్తి వంక అలా చూస్తూ పువ్వేయడంలో ఉండదు మీకు. అందుకని క్రమక్రమంగా ఏమైపోతుందో తెలుసా అండి? పూజ బరువు అయిపోతుంది. పూజ ఇలా చేయబుద్ధేదు, ఇంతకన్నా ధ్యానం చేసుకోవడం చాలా బాగుంటుందండి అంటాడు. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, నీ పూజ మానస పూజ అయిపోవాలంటారు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత శరీరం కదలకపోవచ్చు, కానీ ఇంటి పెరట్లో ఆవు ఉందనుకోండి, దాని వెనకాతలు వెళ్ళి నిలబడతాడు. ఆ ఆవు అటు ఇటు తిరుగుతుంది. స్నానాలు అనేక రకాలు ఉన్నాయి. స్నానం అంటే అన్ని వేళలా నీళ్లతో స్నానం చేయాలనుకుంటున్నారేమో. ఒక్కొక్కసారి స్నానం చేయడానికి అవకాశం లేకపోతే ఆవు నడిస్తే, దాని వెనక నడిస్తే చాలు, ఆవు ధూళి మీద పడితే గోధూళి స్నానం అనేది స్నానం, వెంటనే సంధ్యావందనం చేసుకోవచ్చు. నేను చెప్పట్లేదు సొంతంగా, మీరు కావాలంటే శాస్త్రం చూడండి, శాస్త్రం అంగీకరించింది, గోధూళి స్నానం చేయొచ్చు, విభూతి స్నానం చేయొచ్చు. కాబట్టి ఏమవుతుంది, ధ్యానమునందు మీకు ఎక్కువ దర్శనం కలుగుతుంది.
ధ్యానమునందు ఎక్కువ దర్శనం కలిగినట్టే శ్రీ మహావిష్ణువు కూడా నిద్రపోతున్నట్టు నటిస్తూ నిద్రాముద్రాం లోకరక్షణే జాగరూకం, లోకరక్షణ యందు మరింత జాగరూకుడై ఉంటాడు. ఇప్పుడు బాహ్యమునందు నిద్ర, ఆంతరమునందు లోకరక్షణ భారము. స్థితికారుడా కాడా? స్థితికారుడే. ఇంకా చిత్రం, పైకి నల్లటి రంగు, కానీ నల్లటి రంగు ఎందుకు పెట్టారు స్వామికి? మీకు అన్నిటికన్నా లోకము నిలబడాలి అంటే దేనికి పేరుందో తెలుసా అండి? లోకాన్ని నిలబెట్టేటటువంటిది అన్న పేరు చాలామంది అనుకుంటారు వాయువు అనుకుంటారు. వాయువు కన్నా పెద్ద పేరు ఎవరితో తెలుసా? నీటిది. అందుకే మీరు మంత్రపుష్పం పెద్దది చూడండి, దాని నిండా అప్ 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 అని నీటి గురించే చెప్తారు. ఆ నీరు ఎంత గొప్పదంటే దానికి సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక. పరమశివుడు నీటి రూపంలో ఉంటాడు. నీరు లేకపోతే ప్రాణములు నిలబడవు, నీరు లేకపోతే వైదిక ధర్మం నడవదు. నీరు లేదనుకోండి, మీరు సంధ్యావందనం ఎలా చేస్తారు, ఆచమనం ఎలా చేస్తారు? ఓం కేశవాయ స్వాహ అని చెయ్యాలంటే నీళ్లు ఉండాలి. మీరు స్నానం చేయాలంటే నీళ్లు ఉండాలి. మొహం కడుక్కోవాలంటే నీళ్లు ఉండాలి. ఏం చెయ్యాలన్నా నీరు ఉండాలి. నీరు లేకపోతే లోకము నిలబడదు. కాబట్టి ఆ నీరు ఈశ్వర స్వరూపము. అటువంటి నీటి రూపంలో ఉండి లోకాన్ని రక్షిస్తున్నది పరమేశ్వరుడైతే ఆ నీరు మీ ప్రమేయము లేకుండా కురుస్తుంది. అది గమ్మత్తు. ఆ నీటిని తీసుకొచ్చేటటువంటి మేఘం నల్లగా ఉంటుంది, వర్షాకాలంలో వస్తుంది. నల్లటి మేఘం వచ్చిందనుకోండి, కరువు తీరిందని లెక్క. మీకు తాపత్రయాలు అణిగిపోతాయి, లోకం చల్లబడిపోతుంది. ఇప్పుడంటే శీతాకాలం. వేసంకాలం చివర వర్షాలు ఎప్పుడు వస్తాయండి, ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయండి, కేరళలో ఎక్కడి వరకు వచ్చాయండి అని అడుగుతూ ఉంటారు. ఆ ఋతుపవనాలు వచ్చి సాయంకాలం అయ్యేటప్పటికి ఆకాశం అంతా నల్లటి మబ్బు పట్టేసి చీకటిగా అయిపోయి ధూళి పైకి రేగిపోయి గాలి వేసేసి ఇంతంత వర్షపు చినుకులు పడ్డం మొదలయ్యాయి అనుకోండి. వర్షం పడుతోంది అండవు, బాల్కనీలోకి వచ్చి నిలబడి అబ్బా ఎన్నాళ్ళకు పడింది వానంటాడు. మీరు గమ్మత్తు చూడండి. వేసంకాలం తర్వాత పెద్ద వర్షం పడింది అనుకోండి, మర్నాడు ఆఫీస్లోకి వెళ్ళి అటెండెన్స్లో సంతకం పెట్టగానే మొట్టమొదటి టాపిక్ ఏమిటో తెలుసా అండి? ప్రతివాడు కరువు తీరిపోయిన వానండి, నిన్న పదే కురిసిందండి వాన అంటాడు. ఏమిటా మాట? సంతోషం. ఆ వర్షం లేకపోతే లోకం నిలబడదు. ఆ వర్షాన్ని తెచ్చేటటువంటి మేఘం కారుణ్యంతో ఉండాలి. ఎందుకు కురవాలి మేఘం? నువ్వు నన్ను పిలిచావా ఎప్పుడైనా? రోజు భగవంతుడిని పిలుస్తున్నావు, ఆవాహయామి అని. ఓ మేఘమా నువ్వు రా అని నన్ను ఎప్పుడైనా పిలిచావా? నేను ఎందుకు వస్తాను మీ ఊరు? నేను రాను. కోటేశ్వరరావు వస్తే పూర్ణకుంభం పెట్టావు, నేను వస్తే పూర్ణకుంభం చూపించావా? నేను రానంది అనుకోండి మేఘం, ఏమైపోతాం మనం? మీరు పిలిచారా పిలవలేదా అని చూడదు, వస్తుంది అంతే మేఘం. మీరు అడిగారా అడగలేదా అని చూడదు, కురిసేస్తుంది. కురిసేసిన తర్వాత అయ్యో మేఘమా ఇన్ని నీళ్లు తీసుకొచ్చి కురిసావే, అన్నీ మాకు ఇచ్చేసి నువ్వు దూదిపించమైపోయి వెళ్ళిపోతున్నావా, చాలా థ్యాంక్స్ అని మీరు అడిగినా అడగపోయినా వెళ్ళిపోతుంది. ఇది కారుణ్యం. ఇలా నేను చేస్తే నన్ను ఎవరు గుర్తించారు అని దాన్ని చూసుకోదు. కురవడమే దాని ప్రయోజనం, కురిసి వెళ్ళిపోతుంది. రక్షించడమే దాని ప్రయోజనం, రక్షించి వెళ్ళిపోతాడు. అందుకే శ్రీ మహావిష్ణువు నలుపు రంగులో ఉంటాడు. ఆ చల్లతనం, ఆ కారుణ్యం మూర్తీభవించినటువంటి రూపం. కాబట్టి ఎక్కడ నల్లటి మబ్బు ఉంటుందో అక్కడ పచ్చటి మెరుపు ఉంటుంది. మెరుపులతో కూడిన మబ్బులు వస్తాయి. అందుకే నీలతో జత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ. అమ్మవారు లక్ష్మీదేవి కారుణ్యం, వాత్సల్యం. తల్లి మెరుపు తీగలా వస్తుంది, ఆవిడ నిత్యానపాయని. అందుకని వాళ్ళిద్దరూ మేఘము మెరుపులో కూడా ఒకరినొకరు విడిచిపెట్టారు. అందుకని ఆయన నల్లటి రూపంలో ఉంటాడు. నల్లటి రూపంలో వచ్చి ఆయన కురుస్తాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చెప్పండి, లయకారకుడు తమోగుణ ప్రధానుడని చెప్పినటువంటి శంకరుడు స్థితికారుడే, రక్షణ చేస్తున్నాడు. స్థితికారుడు సత్వగుణ ప్రధానుడని చెప్పినటువంటి శ్రీ మహావిష్ణువు నల్లటి రంగులో ఉండి స్థితికారుడే. ఇద్దరు చేసేటటువంటిది లోకరక్షణమా కాదా? ఇద్దరు చేసేది లోకరక్షణమే. అయితే ఇద్దరు చేసేది లోకరక్షణమే అయితే ఇద్దరిగా ఎందుకున్నారండి? ఒకటిగా ఉంటే పోలేదా? ఇది కదా మన గొడవ. అంటే పెద్దలు అన్నారు, నీకు ఇది అర్థం అవ్వాలంటే నామాల్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే నీకు అర్థమైపోతుందయా అన్నారు. మీకు నేను ఇవాళ శివ సంబంధంలోంచి వచ్చి విష్ణు సంబంధంలోకి వెళ్ళాను కాబట్టి నేను ఆ దారిలోనే వెడతాను. వామదేవ అని శివుడికి పేరు, వాసుదేవ అని శ్రీ మహావిష్ణువుకి పేరు కదండి. ఆయన్ని వామదేవుడు అంటాం. వామదేవా జనమో జ్యేష్ఠ జనమ శ్రేష్ఠ జనమ కాళ జనమక్కల వికరణ జనమోబల జనమోబల వికరణ జనమో మనోన్మన జనమ అని ఓం మఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్య అని శంకరుణ్ణి పిలుస్తాం. ఆయనకి వామదేవుడిని పేరు. వామదేవుడు అంటే ఎవరు అసలు అంటే లింగపురాణం చెప్పింది. ఆయన మంగళాయత నందేవం యువానమతి మంగళం ఝాయేత్ కల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయా అంది. కాలమునకు లొంగనటువంటి యువకుడి రూపంలో ఉండి, మనం కూడా ఒకనాడు యువకులమే అంటే సభలో ఎవరైనా ఉండొచ్చు, కానీ ఇవాళ మనం వార్ధక్యం వైపుకు వెళ్ళిపోతున్నాం, కాలమునకు లొంగిపోతున్నాం. కానీ శంకరుడు అలా లొంగడు, నిత్య యవ్వనంలో ఉంటాడంటే అది రహస్యం. నిత్య యవ్వనం అంటే కాలమునకు లొంగనివాడు అని.
లొంగనివాడై పక్కన భార్యని పెట్టుకుని ఆవిడ వంక చూస్తూ సంతోషంగా ఆవిడ ముఖం చూసి ప్రసన్నుడై లోకమును రక్షించేటటువంటి వాడెవరో ఆయనకి వామదేవుడని పేరు. ఆవిడ వంక చూసి నవ్వుతుండడం ఎందుకండి అంటే వామదేవుడు అంటే ఎడమ భాగం అంతా కూడా శక్తి స్వరూపం ఉంటుంది. ఆ శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారితో కూడినటువంటి వాడు మాత్రమే లోకాన్ని రక్షిస్తాడు. శక్తి లేనివాడు ఎలా రక్షిస్తాడు? నాకు ఏదైనా ఉపకారం చెయ్యాలనుకోండి, ఉపకారం చేయడానికి దానికి తగిన శక్తివంతుడై ఉండాలి. నాకు 1000 రూపాయలు కావాలనుకోండి, 1000 రూపాయలు ఇవ్వగలిగినటువంటి సమర్థుడైతే నాకు ఉపకారం చేయగలడు. ఆయన కూడా 1000 రూపాయల కోసమే తిరుగుతున్నవాడు అనుకోండి, ఓ ఉపకారం చేయగలడు. మన ఇద్దరం కలిసి 2000 ఉండేవాడి దగ్గరికి ఎడదామని అనగలడు అంతే. అంతకతప్ప ఆయన నాకు ఇవ్వలేడు కదా 1000 రూపాయలు. ఉన్నవాడు చెయ్యగలడు. దీని శక్తితో ఉన్నవాడు మీకు ఉపకారము చేయగలడు. అందుకని మంగళాయతనం దేవం జువానమతి మంగళం జాయేత్ కల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయ. ఆ కల్పవృక్షము కింద కూర్చుని అమ్మవారి అనబడేటటువంటి చిచ్చక్తితో క్రీడిస్తూ లోకరక్షణము చేసేటటువంటి వాడెవరో వాడు వామదేవుడు. ఇప్పుడు ఎవరయ్యాడు? వామదేవనామముతో ఆయన విష్ణువు అవుతున్నాడు. వాసుదేవుడు. వాసుదేవుడు అంటే ఎవరు? అసలు నేను అడగకుండానే మీరు చెప్పేస్తారు శ్రీ మహావిష్ణువు అండి. వాసుదేవుడు అంటే ఏమిటి? వసుహు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ ఆయన ఉండలేదనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి దేవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇది శివము కాదు శవమని బయటికి తీసేస్తారు. అందుకని వాసుదేవుడు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఇద్దరు ఏం చేస్తున్నారు? ఇద్దరూ ఉపకారం చేస్తున్నారు, ఇద్దరూ రక్షణ చేస్తున్నారు. ఈ ఇద్దరూ ఒక్కటే అన్న జ్ఞానం కలగాలంటే పెద్దలు అన్నారు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వామదేవ వాసుదేవ, వాసుదేవ అన్న దాంట్లో సు అన్న అక్షరం తీసి పక్కన పెట్టుకో. అందులో కొత్తగా ఉన్న అక్షరం ఏది? సు. ఇందులో వామదేవ కొత్తగా ఉన్న అక్షరం ఏది? మా. తీసి పక్కన పెట్టుకో. ఇప్పుడు ఈ సుకి మా పక్కన చేర్చు. ఏమైంది? సుమ. సుమ అంటే ఏమిటి? పువ్వు. పువ్వు అంటే ఏమిటి? మీరు పూజ చేస్తే తెచ్చుకునేది మొట్టమొదట పువ్వులే. పూజ చేస్తున్నామండి, ఓ 4 పువ్వులు పెట్టుకున్నాం అంటారు. పువ్వులు పెట్టుకుని పూజ చేస్తారు. ఆ పువ్వు దేని కిందకి వెళ్ళిపోవాలి? శాస్త్రం చెప్పింది బతికున్నంత కాలం పువ్వులతో పూజ చేయడం తప్పని నేను అనను. కానీ ఈశ్వరుడు ఆ పువ్వులు అడగలేదు. అసలు మీకు ఇంకొక మాట చెప్తే భయపడతారు. శాస్త్రంలో పువ్వులు కొయ్యడానికి ఒక మర్యాద ఉంది. ఎలా పడితే అలా చెట్టు పువ్వులు కొయ్యడానికి వీల్లేదు. చాలా మర్యాద పాటించి పువ్వులు కొయ్యాలి, లేకపోతే లేనిపోని ఫలితాలు వస్తాయి. అందుకే విభూతితో మొట్టమొదటి అభిషేకం చేస్తారు శివుడికి తద్దోష పరిహారార్థం. సరే, అందుచేత సుమ అంటే పువ్వు. పువ్వులతో శంకరుణ్ణి శ్రీ మహావిష్ణువుని ఇద్దరిని పూజ చేస్తాం. పువ్వు విషయంలోకి వచ్చేటప్పటికి తేడా ఏం లేదు కదండి, ఇద్దరికీ పూజ చేస్తాం. దళం దగ్గరికి వచ్చేటప్పటికి ఇద్దరికి దళాలతో పూజ చేస్తాం. ఒకరికి మారేడు దళం, ఒకరికి తులసి దళం. అయితే మీరు గమ్మత్తు చూడండి, ఈ సుమ ఆయన అన్నాడు నేను ఈ పువ్వులు అడగలేదన్నాడు. ఇన్ని పువ్వులు పూజ చేయించేసుకున్న తర్వాత శంకరుడు అన్నాడు చాలా పువ్వులు తెచ్చి పూజ చేసావురా అయ్యా, కానీ నేను ఇవి అడగలేదయ్యా అన్నాడు. మరి ఏం కావాలి నీకంటే? అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయాపుష్పం, క్షమాపుష్పం విశేషత, ధ్యాన పుష్పం, జ్ఞానపుష్పం, తపఃపుష్పం తు సప్తమం, సత్యమష్టవిధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు అని పుష్పార్చన కదా చేస్తాం శివుడికైనా. ఇన్ని పువ్వులు పూజ చేస్తే ఆయన అన్నాడు నువ్వు ఈ పూలతో పూజ చేస్తే నేను ఎక్కువ సంతోషిస్తానన్నాడు. ఏ పువ్వులు అంటే నాకు మొట్టమొదటి పువ్వు ఏది ఇష్టమో తెలుసా? అహింస ప్రథమం పుష్పం. అహింస అనబడేటటువంటి పువ్వు నాకు చాలా ఇష్టం అన్నాడు. అహింస అంటే చాలామంది అనుకుంటారు ఏదో జంతువుల్ని చంపకపోవడం, మనుషుల్ని చంపకపోవడం అహింస అనుకుంటారు. కాదు, చంపడం మాట అలా ఉంచండి. అహింస అంటే ఏమిటో తెలుసండి? ఎదుటివారి మనస్సు, నీ మనస్సు ఏది చేస్తే బాధపడుతుందో ఆ పనిని నువ్వు ఇతరుల పట్ల చేయకుండా ఉండుట. ఇలా ఉండడాన్ని అహింస అంటారు. మీరు మాట అంటున్నారు అనుకోండి, ఈ మాట నేనంటే నన్ను వేరొకరంటే నేను ఎలా బాధపడతాను, కాబట్టి నేను ఈ మాట వారిని అనొచ్చా? అందుకు అనకూడదు. అన్నిటికన్నా నియమం దేనికి చెప్తారో తెలుసా అండి? వాక్కుకే. అందుకే సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమ ప్రియం. ఎంత గొప్ప మాట చూడండి. సత్యం బ్రూయాత్, ఎప్పుడు చెప్పినా సత్యమే చెప్పు. ప్రియం బ్రూయాత్, అది ఒకవేళ సత్యమే అయి ఉండొచ్చు, కానీ సత్యమే చెప్తున్నాను కదా అని చెప్పి చాలా కఠినంగా ఎప్పుడు చెప్పకు. అది చెప్పేటప్పుడు కూడా చాలా ప్రియంగా మాట్లాడడం నేర్చుకో. న బ్రూయాత్ సత్యమ ప్రియం. ఒకవేళ అది అప్రియం, ఆయనకి ఇష్టం లేనటువంటి మాట, ఆయన ఎప్పుడో అప్పుడు తెలుసుకుంటాడు. నీకెందుకు ఇది సత్యం కదా అని చెప్పేస్తే నేను సత్యం చెప్పిన వాడిని అయిపోతాను అని చెప్పి గబగబా వెళ్ళి ఆయనకి ఆ సత్యం చెప్పకూడదు. అంటే నేను ఇటువంటి పవిత్రమైన సభలో ఎందుకు చెప్పాలి అని చెప్పట్లేదు. ఎవరో ఒక ఆయనకి గుండె సంబంధమైనటువంటి బలహీనత ఉందనుకోండి, వాళ్ళ అబ్బాయి ఏ స్కూటర్ కింద పడ్డాడు, హాస్పిటల్కి తీసుకెళ్లారనుకోండి, నేను సత్యం చెప్పాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో అని గబగబా ఆయన నాన్నగారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీ అబ్బాయి స్కూటర్ కింద పడిపోయాడు, హాస్పిటల్కి తీసుకెళ్లారని నేను ఇవాళ సత్యం చెప్పాను అనకూడదు. నా బ్రూయాత్ సత్యమ ప్రియం. అప్రియమైన సత్యం చెప్పకపోతే నష్టం ఏమిటి? నువ్వు చెప్పకు. అది తప్పకపోతే చాలా ప్రియంగా చెప్పు, చాలా అందంగా చెప్పు. కఠినమైన మాటని కూడా, కఠినమైన వాస్తవాన్ని కూడా చాలా ప్రియంగా అవతలవారు తట్టుకునేటట్టుగా తయారు చేసి చెప్పు. ఇలా చెప్పడంలో రామచంద్రమూర్తి అగ్రగణ్యుడు. అందుకే రామాయణం విని తీరాలి ప్రతి మనిషి అంటారు. రాముడు వాక్కునందు నైపుణ్యం ఉన్నవాడు. అంత అందంగా మాట్లాడతాడు ఆయన. ఆయన తన స్నేహితుడిని చంపేస్తానని చెప్పాల్సి వచ్చింది ఒకసారి వాలిని. మాట తప్పాడు.
లక్ష్మణ వెళ్ళి వాలికి చెప్పు చంపేస్తానని. అలా అనలేదు ఆయన. చంపేస్తాను అనకూడదా? నా సంకుచిత పంథాయన వాలి హతోగత అని చెప్పమన్నాడు. వాలి వెళ్ళిపోయినటువంటి మార్గం ఇంకా మూసుకుపోలేదని సుగ్రీవుడికి చెప్పు వెళ్ళి లక్ష్మణ అన్నాడు. సుగ్రీవుణ్ణి చంపుతాను అని చెప్పాలి. సుగ్రీవుణ్ణి చంపేస్తానన్నానని చెప్పు లక్ష్మణ అనలేదు. వాళ్ళ అన్నయ్య వాలి ఏ మార్గంలో వెళ్ళిపోయాడో ఆ మార్గం ఇంకా మూత పడిపోలేదని ఒకసారి చెప్పు సుగ్రీవుడికి వెళ్ళి అన్నాడు. అంటే గుర్తుపెట్టుకో, నువ్వు కూడా ఆ మార్గంలో వెళ్ళిపోవలసి వస్తుందని. ఎంత అందంగా చెప్పాడో చూడండి. అంత కోపంలో కూడా వాక్ అంత ప్రియంగా ఉంటుంది. అది తపస్సు, అది శారదా కృప. అందరికీ సాధన చేత వస్తుంది. నేను కాదని అన్నాను. మీరు ప్రయత్నపూర్వకంగా ఉంటే ఆ మాట తప్పకుండా వస్తుంది. నబ్రూయాత్ సత్యమ ప్రియం. ఆ వాక్ అంత జాగ్రత్తగా ఉండాలి. అందుచేత పారుష్యము లేని వాక్కు కూడా అహింసయే. నువ్వు ముందు ఆ అహింస నేర్చుకో. నువ్వు ఆ అహింస నేర్చుకుంటే ప్రతి క్షణము నువ్వు నన్ను పూజ చేస్తున్న వాడివే. వేరొక ప్రాణి బాధపడితే అయ్యో ఎంత బాధపడుతోందో అని మీరు బాధపడగలిగితే మీరు పూజ చేస్తున్నట్టే లెక్క. ఎంతసేపు మీరు పూజా మందిరంలో కూర్చోగలరండి? మీరు అహింస అలవాటు అయిపోయింది అనుకోండి, మీరు ప్రతి క్షణం పూజ చేసేస్తున్నట్టే. అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ. చాలామందికి ఇంద్రియ నిగ్రహం అంటే ఒక తప్పు అభిప్రాయం. ఏమిటంటే ఇంద్రియ నిగ్రహము అంటే ఇంద్రియమునకు లౌల్యం ఉంటుంది. చూడకూడని దాన్ని చూడు 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 అంటుంది. ఒక ఉదాహరణకి తేలికగా అర్థమయ్యే ఉదాహరణ చెప్తాను. ఒక విషయం చూడకూడదు మనం, కానీ దాన్ని చూడు అని మనస్సు అంటుంది. మీరు దేంతో చూడాలి? కంటితో చూడాలి. కంటితో చూడు అంటే మనస్సు చెప్పినప్పుడు ఒకవేళ సన్నివేశం ఎదురుగుండా మీకు కనపడుతోంది అనుకోండి, మీరు అది నేను చూడను అని కళ్ళు మూసేసుకున్నారనుకోండి, ఇప్పుడు అది ఇంద్రియ నిగ్రహమేనా? నేను మీకు ఎలాగ సభలో దీన్ని చెప్పాలి అంటే నాకు సుందరకాండే శరణ్యం. హనుమ సీతమ్మ తల్లి గురించి అన్వేషణ చేస్తున్నారు. అక్కడ కొన్ని వేల మంది అతి సుందరాంగులైన స్త్రీలు పడుకుని ఉన్నారు రావణుడి యొక్క తల్పం చుట్టూ. ఏ స్త్రీ ఒంటి మీద సరిగ్గా బట్టలేదు. వాల్మీకి మహర్షి అలా అనరు. ఏ స్త్రీ ఒంటి మీద బట్టలేదని లేరు. ఏ స్త్రీ ఒంటి మీద బట్ట ఆ స్త్రీ ఒంటి మీద లేదన్నారు. ఈ బట్ట ఆవిడ కప్పుకుంది. వీళ్ళందరినీ హనుమ చూశారు. వీళ్ళెవరాయనికి గుర్తులేరు. ఆయన కళ్ళు మూసుకున్నారా? ఏడు బాబా ఇలా ఉన్నారు వీళ్ళందరూ నేను చూడకూడదని చెప్పేసి కళ్ళు మూసేసుకున్నారా? మూసుకోలేదు. ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటో తెలుసా అండి? కంట పడకూడనిది కంట పడినప్పుడు కూడా ఈశ్వరుని యొక్క సృష్టి వైచిత్రిని చూస్తూ తాను వైరాగ్య భావనతో నిలబడిపోవడానికి ఇంద్రియ నిగ్రహం అని పేరు. మీకు ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా. వ్యాసుడు కొడుకు శుకుడు యవ్వనంలో ఉన్నాడు, వ్యాసుడు వృద్ధుడు. ముందు శుకుడు పరిగెడుతున్నాడు నాకు పెళ్ళొద్దని, వెనక వ్యాసుడు పరిగెత్తుకొస్తున్నాడు ఆగు ఆగు అంటూ. అప్సరసలు దిగంబరంగా నీళ్లలో స్నానం చేస్తున్నారు. వ్యాసుడు వస్తున్నాడు, శుకుడు వస్తున్నాడు అన్నారు ఆ ఒడ్డునున్న వాళ్ళు. శుకుడు బ్రహ్మజ్ఞాని అని గబగబా వీళ్ళు స్నానం చేస్తున్న వాళ్ళు పైకొచ్చి ఒంటి మీద నూలు పోగు లేకుండా శుకుడికి నమస్కారం చేశారు. శుకుడు వెళ్ళిపోయాడు. వెనక వ్యాసుడు వస్తున్నాడు. వీళ్ళు మళ్ళీ స్నానానికి దిగారు. వ్యాసుడు వస్తున్నాడు అన్నారు. ఆయన అష్టాదశ పురాణ కర్త. వ్యాసుడు వస్తున్నాడు అనేటప్పటికీ బట్టలు కట్టుకుని నమస్కారం చేయండి అని బట్టలు కట్టుకుని నమస్కారం చేశారు. ఇప్పుడు వ్యాసుడు ఆగిపోయాడు. నా కొడుకు నిండు యవ్వనంలో ఉన్నాడు, వాడు వెడుతుంటే మీరు దిగంబరంగా స్నానం చేశారు. నేను వృద్ధుడనైపోయాను, నా కేశములు తెల్లబడిపోయాయి. నేను వస్తుంటే మీరు బట్టలు కట్టుకుని నమస్కారం చేశారు, ఏమిటి తేడా అని అడిగాడు. నీ కొడుకుకి వయస్సుతో సంబంధం లేదు, ఆయన బ్రహ్మజ్ఞాని, ఆయనకు అంతటా బ్రహ్మము కనపడుతుంటుంది. అమ్మని చూసుకుని వెళ్ళిపోతుంటాడు. రామకృష్ణ పరమహంస ఇన్ని ఉపన్యాసాలు చెప్పి రాత్రి భార్యతో పడుకుంటాడు శారదాదేవితో. ఏం చేస్తాడో చూద్దామని శిష్యులు కిటికీలోంచి తొంగి చూశారు. చూస్తే పడుకున్నటువంటి శారదాదేవి పాదములకు పసుపుతో కుంకుమతో అక్షతలతో పూజ చేసి నీరాజనం ఇస్తున్నారు రామకృష్ణ పరమహంస. ఒక్కొక్కరి భావన అలా ఉంటుంది. అంతటా బ్రహ్మమును చూసి రమించిపోతుంటారు. ఆ శరీరములకు ఆ ఉపాధులకు వయస్సు ఉండదు. అవి ఎప్పుడూ బ్రహ్మజ్ఞానంతో రమించిపోతుంటాయి. అవి ఎటువంటి స్థితిల్లో ఎవరిని చూసినా 1 సంవత్సరం వయస్సు ఉన్నటువంటి పసిపిల్లవాడు మగపిల్లవాడు పారాడుతుంటాడు. అక్కడ పారాడుతుంటే అమ్మ వీధి తలుపు వేసేసి స్నానం చేసి వచ్చి ఆ పిల్లవాడి ఎదురుగుండా బట్టలు కట్టుకుంటుంది. తన కొడుకే ఏడాది పిల్లవాడు. ఆ ఏడాది పిల్లవాడు బట్టలు కట్టుకుంటున్న అమ్మని చూస్తూ లేకపోతే అత్తని చూస్తూ బోసినవ్వు నవ్వుతాడు. ఆ బోసినవ్వు నవ్వితే బ్రహ్మాన్ని చూస్తారు తప్ప వాడి నవ్వులో ఏ వికారం ఉండదు. ఆ శరీరానికో 16 ఏళ్ళు వచ్చాయనుకోండి, అమ్మ కూడా అక్కడ బట్ట కట్టుకోదు. ఎందుకు కట్టుకోదు అంటే అది పురుష శరీరం అంతే. అందుకని ఒక మర్యాద పాటిస్తారు. ఎంత తేడా వస్తుందో చూడండి, అంత గమ్మత్తుంటుంది. కానీ ఇంద్రియ నిగ్రహం అంటే ఎంత గొప్ప మాట వాడారంటే మీ మనస్సు చెలించకుండా ఉండుట. దీనికి ఏ అభ్యాసం ఉండాలి చెప్పండి? ఇప్పుడు నిరంతర పరిశీలనము చేస్తూ ఉండాలి. ఈ శరీరములో ఏమున్నది? ఒక బ్లేడ్ పెట్టి ఇలా కోసి చూస్తే, ఇలా విప్పి చూస్తే దీని లోపల ఎర్రటి మాంసం కనపడుతుంది. ఇంకా లోపలికి వెడితే తెల్లటి మేధ, తెల్లటి ఎముక కనపడతాయి. ఇందులోంచి ఉప్పు రుచితో నెత్తురు కారుతూ ఉంటుంది. ఈగలు దోమలు వచ్చి మాంసాన్ని తింటాయి. ఒక్కసారి ఊపిరి ఆగిపోతే దీన్ని తీసుకెళ్లి కట్టెల మీద పడుకోబెట్టి అంటించేస్తే లోపల ఉండేటటువంటి నెత్తురు కొత్త 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 ఉడుకుతూ కాలిపోతుంది.
ఒక 20 నిమిషాల్లో దోషెడు బూడిదైపోయి కేవలం ఆ కట్టెలు కదల్చినప్పుడు ఎముకలు కూడా కిందకి జారిపోతాయి. జారిపోతే ఏవో చిన్న చిన్న ఎముకలు కొన్ని తీసుకెళ్ళి ఓ పిడతలో వేసి శ్మశానంలో దాస్తాడు కాశీకి తీసుకెళ్ళడానికి. తప్ప ఈ శరీరంలో ఏముంటుంది ఇందులో? ఊపిరి ఒక్క క్షణం ఆగిపోతే అది శవము. ఇందులో దేని వలన ఇది ఇంత వైభవాన్ని పొందింది? దీనిలో ఉన్న శివము అది కదుపుతోంది. ఏమి వైభవం ఆ శివాంది! ఆ శివము నా తండ్రి నా తల్లి అని మీరు దర్శనం చేసి నమస్కరించడం అలవాటైపోయింది అనుకోండి, మీకు ఏ వస్తువు కనపడితే మీకు కష్టం ఏమిటి? మీకు అంతటా బ్రహ్మమును చూడగలుగుతారు. ఇది పుష్పమింద్రియ నిగ్రహ. అప్పుడు మీరు ఇంద్రియ నిగ్రహంతో నేనున్నానండి అని మీరు అనక్కర్లేదు. ఇంద్రియ నిగ్రహం మీకు అలవాటైపోతుంది. మనస్సు కదలనటువంటి స్టాటిక్ స్థితిలోకి వచ్చేస్తుంది. దానికి చలనం ఉండదు. ఇదే అంటాడు భగవద్గీతలో స్వామి, తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఎనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. నాకు ఎవరిష్టమో తెలుసా? తుల్య నిందా స్తుతిర్మౌని. ఆయన దగ్గరికి వెళ్ళి చాలా పొగుడుతుంటారు, చాలా సంతోషించినట్టు ఉంటాడు, ఏమీ బాధపడ్డాడు, ఏమీ సంతోషించాడు. స్వామి ఇవన్నీ నీవయా, నీది వైభవం నాదా? నాది కాదంటాడు. నువ్వు లోపల ఉండి చెప్పించబట్టి కదా, నువ్వు లోపల ఉండి నాకు ఈ ఐశ్వర్యం ఇవ్వబట్టి కదా, ఇవన్నీ నీవి స్వామి అంటాడు. అందుకని ఆయన ఏమీ పొంగిపోడు. ఆయన్ని మీరు వెళ్ళి నిందించారు, ఆకాశం మీద ఉమ్మేశారు, మీ మొహం మీదే పడుతుంది. ఆయన దాన్ని పుచ్చుకోలేదు. ఏమవుతుంది? ఎవరిచ్చాడో అడిగి పెడుతుంది. అందుకని తుల్య నిందా స్తుతిర్మౌ నీ సంతుష్టో ఎనకేనచిత్. ఆయన ఎప్పుడూ తృప్తే, నాకు లేనిది ఏమిటంటుంటాడు. అలా ఎవడున్నాడో వాడంటే నాకు ఇష్టం రా అన్నాడు పరమాత్మ. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? అహింస ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ. అలా మీరు 8 పుష్పాలతో పూజ చేయడం అలవాటైతే పుష్పార్చన చేశాక మీరు ఏం చేస్తారు? అగరధూపం చూపిస్తారు. ఎందుకంటే అగరధూపం చూపించడం? అగరధూపం చూపించడం వెనకాతల ఒక పెద్ద రహస్యం ఉంది. మనకి లోకవాసన శాస్త్రవాసన అని 2 ప్రమాదకరమైన వాసనలు ఉంటాయి. ఇవి 2 లాగుతుంటాయి. 3వ వాసన కూడా ఉంది, కానీ ప్రమాదకరమైనవి, చాలా ప్రమాదం ఈ 2. ఒక్కొక్కరు చూడండి అలా చదువుతూనే ఉంటారు పుస్తకాలు. మీరు ఎంత కాలము చదివినా మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఉయ్యాలలో కూర్చుని ప్రయాణం చేస్తున్నారు. వాడు ఉయ్యాల ఎక్కాడు, ఉయ్యాల కదలటం లేదా? కదులుతోంది. ఉయ్యాల ఎక్కి నిన్న పొద్దున్న ఎక్కానండి ఉయ్యాల, అనకాపల్లి వచ్చిందా అన్నాడు అనుకోండి, ఎక్కడికి రాదు, అక్కడే ఉంటాడు. కదలటం లేదా? ప్రయాణం చేస్తూనే ఉన్నాడు, ఇట్నుంచి అటు ఊగుతూనే ఉన్నాడు, కానీ అక్కడే ఉంటాడు. పుస్తక పఠనం కూడా ఒక స్థాయి దాటిపోయిన తరువాత అంతే ప్రమాదకరం. మీరు ఇంకా అదే పనిగా పెట్టుకున్నారంటే ఇంకా పుస్తకాలు చదువుకోవడమే తయారవుతుంది. ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ధ్యానం అలవాటు చేసేసుకోవాలి. ధ్యానము చెయ్యడం మొదలెడితే అందులో మీలో మీరు రమించిపోతూ ఆనందాన్ని పొందడం ప్రారంభం అవుతుంది. అందుచేత ఈ వాసన మీరు కాదంటే పోయేది కాదు. ఆ పుస్తకం చదువుదాం, ఈ పుస్తకం చదువుదాం అనిపిస్తుంది. అందుకని నాకు ఈ లోకవాసన శాస్త్రవాసన. లోకం అంటే ఎప్పుడు దీని తర్వాత అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి. కొంతమందిని నేను చూస్తూ ఉంటాను సమాజంలో, ఎందుకంటే నాకు ఈ జనమంతాను అంటారు. మొన్నటి రోజున నేను ఒక గృహప్రవేశం చేశాను. చేస్తే దానికి కృష్ణావధానులు గారిని ఒక మహానుభావుడు ఒక ఆయన వచ్చారు యానాన్ని నుంచి. ఆయన అన్నారు, నేను చాలా ఆశ్చర్యపోయాను వారు అన్న మాటకి. వారు సభలో చెప్పలేదు అనుకుంటున్నాను ఈ మాట, బహుశా మా ఇంట్లోకి వచ్చి కూర్చున్నప్పుడు నాతో వారు ఒక మాట అన్నారు. కోటేశ్వరరావు గారు, కృష్ణావధానుల దగ్గరికి జనం ఎక్కువగా రాకుండా ఉండడానికి నాకు కనపడి నేను వాళ్ళకి కనపడకుండా నాకు అక్కడికి ఇక్కడికి తిరగడం మీద పెద్ద ఆసక్తి ఉండదండి. ఆ దేవతార్చన చేసుకుని, ఆ రామాయణం చదువుకుని, ఆ పుస్తకాలు చదువుకుని ఈశ్వరుడు యందు ధ్యానం చేయడంలో ఏమిటో నాకు అనురక్తి ఎక్కువ కోటేశ్వరరావు గారు అన్నారు. ఎంత గొప్ప మాట చూడండి. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. మనకి అప్పయ్య దీక్షితులు గారని ఒక మహాపురుషుడు. ఆ అప్పయ్య దీక్షితులు గారు శిష్యుల్ని పిలిచి ఒక మాట అన్నారు, నేను లేచి ఉన్నంతసేపు భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటాను. అసలు నిజంగా నాకు భక్తి కుదిరిందో లేదో తెలియాలంటే ఎప్పుడు తెలియాలి? నిద్రపోతున్నప్పుడు నా మనస్సు ఏం చేస్తోంది. ఇది నేను కనిపెట్టలేను కదా. అందుకని ఒక పని చేయండి, ఒక 2 గంటల సేపు పిచ్చెక్కే మందు ఒకటి ఉంది మన ఇంట్లో, అది తెచ్చి నేను తాగేస్తాను. 2 గంటలు నాకు పిచ్చెక్కుతుంది కాబట్టి నన్ను గదిలో పెట్టి తలుపులు వేసేయండి. పిచ్చొచ్చిన వాడు లోపల దాచుకోడు, ఏ ఆలోచన వస్తే అది మాట్లాడడం మొదలెడతాడు. ఈ 2 గంటలు నేను ఏ మాట్లాడకూడని మాట మాట్లాడినా, గురువుగారు మాట్లాడారు మళ్ళీ చెప్తే బాగుండదని ఆలోచించకండి, ఇది నా ఆజ్ఞ. రాయండి, రాసి నాకు పట్టుకొచ్చి చూపించండి నేనేం మాట్లాడాను. అప్పుడు నేను ఏం మాట్లాడానన్న దాన్ని బట్టి నిజంగా నాకు భక్తి ఉందో లేదో నేను చూసుకుంటానన్నారు. అని పిచ్చెక్కే మందు తాగేశారు. 2 గంటలు ఏదేదేదేదో మాట్లాడేశారు. మళ్ళీ ఆ పిచ్చి విరిగిపోవడానికి 2 గంటల తర్వాత మంది ఇచ్చారు. ఆయనకి పిచ్చి విరిగిపోయింది. స్థిమితపడి కూర్చున్నారు. ఏం మాట్లాడాను రా 2 గంటలు అన్నారు. అంటే శిష్యులు తీసుకొచ్చి చూపించారు. దాన్ని ఏమంటారో తెలుసా అండి? ఉన్మత్త స్తవము అంటారు. అంటే పిచ్చెక్కినప్పుడు చేసిన స్తవం. నాకు తెలిసి ఇప్పటిదాకా భగవంతుడి గురించి అలా మాట్లాడింది లేదు స్తవం. అప్పుడు మాట్లాడారు అప్పయ్య దీక్షితులు పిచ్చెక్కిన తర్వాత. అంటే ఆయన మనస్సు ఎంతగా భగవంతుడి యందు రమించిపోయిందో ఆలోచించండి.
అలా రమించిపోయినవాడు ఏకాంతాన్ని కోరుకుంటాడు, అంతేకాని ఎప్పుడు జనంలో తిరుగుదాం అని కోరుకోడు. కొంతకాలం మీ ఏకాంతం ఉండాలి. అందుకే మహారాజులు కూడా రాజ్యం వదిలి వనప్రస్థానికి వెళ్ళిపోయేవారు, అరణ్యానికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుని, ప్రశాంతత ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతత ఉంటుందా తప్ప మాట అనకూడదు. మీరు ప్రశాంతత ఇక్కడ ఉండి అలవరుచుకుంటానంటే మీకు ఎలా అలవాటు పడుతుంది? మీకు అలవాటు లేని ప్రశాంతత వస్తుందా? రమ్మంటే రాదు. దానికి కావలసిన వాతావరణంలోకి వెళ్ళాలి. ముందు శరీరాన్ని తీసుకెళ్తే అది కొంతవరకు కూర్చుంటుంది. అందుచేత అటువంటి స్థితిని పొందడం కోసమని ఆ ధ్యానం వైపుకు వెళ్ళడానికి ప్రతిబంధకమైనటువంటి లోకవాసన, శాస్త్రవాసన దూరం చెయ్యడమే ఈ అగరవత్తుని కాల్చి సాంబ్రాణి కింద చూపిస్తారు, సువాసన కింద. స్వామికి చందనాన్ని అనులేపనం చేస్తారు గంధం తీసి. పైకి 2 ప్రయోజనాలు: పూజామందిరం అంతా మధురమైనటువంటి వాసన వస్తుంది. 2, చందనం చల్లతనాన్ని ఇస్తుంది. చందనం స్వామికి రాసిన చందన జలంతో, అంటే గంధం కలిపిన నీటితో శంకరుడికి అభిషేకం చేస్తే వంశం నిలబడుతుంది. కొడుకులు వృద్ధిలోకి వస్తారు. వంశం ఆగిపోవడం, మనవడు పుట్టకపోవడం, అయ్యో నాకు మనవళ్ళే పుట్టలేదండి అని ఏడవడం ఉండదు. వంశం పెరుగుతుంది. అందుకని శివుడికి చందన జలంతో అభిషేకం చేయాలి. అసలు ఒక నియమం ఉంది. శివాభిషేకం చేసేటప్పుడు స్వామి కంచి పీఠాధిపతులు వ్యాఖ్యానం చేశారు, చందన జలాభిషేకంతో పూర్తయిపోవాలి. గంధం కలిపిన నీటితో తప్ప వేరొక నీటితో అభిషేకాన్ని పూర్తి చెయ్యడానికి వీలు లేదు. చిట్ట చివర చందనాభిషేకమే చెయ్యాలి. గంధం కలిపిన నీటితో చేసి శుద్ధ జలంతో చేసేసి అభిషేకాన్ని పూర్తి చేసేయాలి. అందుచేత చందనాన్ని, అగరుని దేనికి చూపిస్తారు అంటే శాస్త్రవాసన, లోకవాసన దూరం చేయడానికి. ఇలా మీరు పూజ చెయ్యడం ప్రారంభించి చిట్ట చివరికి వెళ్ళేటప్పటికీ మంత్రపుష్పం చెప్తారు. ఇప్పటి వరకు మీరు పూజ ఎలా చేశారు? ద్వైతంతో మొదలు. అక్కడ మా ఇంట్లో భగవంతుడు ఉన్నాడు, ఇక్కడ నేనున్నాను, అది పూజా మందిరం, అదిగోనండి ఓ పెద్ద సింహాసనం, అందులో ఎవరో దేవుడు ఉన్నాడు, నేనున్నాను. ద్వైతం. ఆయన దేవుడు కాబట్టి ఆయన గొప్పవాడు, నేనేముంది చాలా అల్పుణ్ణి, విశిష్టాద్వైతం. పూజంతా అయిపోయిన తర్వాత ఏమంటున్నారు? ఎవరు గొప్పని చెప్పాలి? ఈశ్వరుడు గొప్పని చెప్పాలి. అక్కడ ఒక రహస్యం చెప్తున్నారు, నాణ్య పంథాయ నాయ విద్యతే, ఇది తప్ప ఇంకో మార్గం లేదంటున్నారు మంత్రపుష్పం. ఇప్పుడు పువ్వో అక్షతో పట్టుకుని లేచి నిలబడుతున్నారు, కూర్చోవట్లేదు. లేచి నిలబడి చేత్తో పట్టుకుని ఎక్కడున్నాడు భగవంతుడు? ఇప్పుడు అద్వైతంలోకి వెళ్ళిపోతున్నారు. ఎలా వెళ్ళిపోతున్నారు? ఆ పువ్వు పట్టుకుని ఓ మాట చెప్తున్నారు, నివారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. అక్కడ లేడు భగవానుడు. ఎక్కడున్నాడు? వడ్డు గింజ పెట్టి గీరితే మొన ఎలా గీరుకుంటుందో అంత చిన్నది ఇక్కడే ప్రకాశిస్తోంది. తస్య మధ్యే, ఆ మధ్యలో ఒక వహ్ని అగ్నిస్వరూపం ప్రకాశిస్తోంది. ఇది ఎంత చిన్న బిందు అంటే, ఈ అగ్నిహోత్రం ఎంత వెలుగుతోందంటే ఇది ఎప్పుడూ 98.4 డిగ్రీల ఫారిన్ హీట్ శరీరం అంతా ఉండేట్టుగా వేడి చేస్తోంది. లోపల తిన్నదాన్ని పచనం చేస్తోంది. లోపల ఒక హీటర్ కింద ఉంది. ఈ జ్యోతి ఉన్నదే, ఈ జ్యోతి నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణ ద్వారా బహిస్పందతే జ్ఞానామీతి తవేవ భాతి మనుభాచేతత్ సమస్తం జగత్. ఒక బోర్లించిన కుండకి 9 కన్నాలు పెట్టి దీపం పెడితే 9 కన్నాల్లోంచి ఫోకస్ వచ్చినట్టు ఈ ఇంద్రియములన్నింటిలోంచి ఇక్కడ ఉన్న జ్యోతి యొక్క వెలుతురు కొడుతోంది. ఆ వెలుతురు పడి కన్ను తెలుసుకుంటోంది చూసి, చెవు వినగలుగుతోంది, ముక్కు వాసన చెప్తోంది. ఇవన్నీ ఈ జ్యోతి వల్ల. ఈ జ్యోతి ఆరిపోయింది, ఇవన్నీ ఉన్నాయి, ఏవి పనిచెయ్యం. ఇక్కడ ఉన్న జ్యోతి ఏదో సబ్రహ్మస్స శివస్స హరిసేంద్ర సోక్షర పరమస్వరాట్. ఇప్పుడు దాన్ని బ్రహ్మను, విష్ణువు అను, శివుడను ఏ పేరు పెట్టి పిలువు, దానికి పేరే లేదు. అందుకే నపుంసక నామాలు వస్తాయి. ఇది గమ్మత్తు. లేకపోతే లలితా సహస్రనామం చెప్తే అమ్మవారి పేర్లు ఉండాలి. మళ్ళీ అందులో గోమాత, గుహజన్మభూ, గురుమూర్తి, పురుషనామాలు ఎలా వస్తాయండి? మగాడి పేర్లు ఎలా చెప్తారు? మీరు విష్ణు సహస్రనామ స్తోత్రంలో స్త్రీనామాలు వస్తాయి. స్త్రీనామం కాదు, పురుషనామం కాదు, నపుంసక నామాలు ఉన్నాయి. పరంజ్యోతి నపుంసకనామం. నపుంసకనామం ఎలా చెప్తున్నారు అంటే అసలు ఈశ్వరుడికి రూపము లేదు, ఆయన జ్యోతి రూపుడై ఉన్నాడు. భాష, వెలుతురు. ఏకో దేవ సర్వభూతాంతరాత్మ సర్వభూతాదివాస సాక్షి చేతో కేవలో నిర్గుణశ్చ. ఆయనకి ఏమీ సంబంధం లేదు. ఇక్కడ జ్యోతి అయి ప్రకాశిస్తున్నాడు. మీరు అక్కడ దీపం పెట్టి రామాయణం చదువుకున్నారనుకోండి, దీపానికి పుణ్యం లేదు, పాపం లేదు, అది సాక్షి. అక్కడ మీరు అక్కడ దీపం పెట్టి అక్కడ బెల్లం ముక్క పెట్టి వచ్చినటువంటి చీమలు చంపుతున్నారనుకోండి, దీపానికి ఏం సంబంధం లేదు. దుర్మార్గుడా, నా వెలుతురులో చీమలు చంపుతావా అని దీపం ఆరదు. పాపము చేసినా పుణ్యము చేసినా దీపము ఎలా సాక్షో ఆత్మ అలా సాక్షి. ఈ సాక్షి అయిన ఆత్మలోకి మీరు అనుప్రవేశం చేస్తే నేను జ్యోతి స్వరూపుడను అని మీరు తెలుసుకున్నారనుకోండి, అంతే. అదే అరుణాచలము, అదే అగ్ని, జ్ఞానాగ్ని. ఈ జ్ఞానాగ్ని కలిగిందనుకోండి, ఇప్పుడు మీరు చేసినటువంటి సుమ పువ్వులతో చేసిన పూజ ఫలించింది. ఇప్పుడు వామదేవుడా వాసుదేవుడా, ఈ మా కలిసి శివుడు కేశవుడు లేవు. స బ్రహ్మస్స శివస్స హరిసేంద్ర సోక్షర పరమస్వరాట్. ఉన్నదొక్కటే పదార్థము, ఏకో దేవ, వాడొక్కడే ఉన్నాడు. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్యక్కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సరసత్ ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు. ఇప్పుడు మీకు ఎందుకు బెంగ? ఆయనే కాసేపు బాబా గారిగా కూర్చున్నాడు, ఓ నమస్కారం. ఆయనే వీరబ్రహ్మేంద్ర స్వామిగా కూర్చుని కాలజ్ఞానం చెప్పాడు, ఓ నమస్కారం. ఆయనే రేపు పొద్దున వెంకటేశ్వర స్వామి గుళ్ళో కనపడతాడు, ఓ నమస్కారం.
ఆయనే మా ఇంటి సింహాసనంలో పార్వతీ పరమేశ్వరులుగా ఉన్నారు, ఓ నమస్కారం. ఏమిటి బాధ? మా అబ్బాయి కుర్తాలాల్చి వేసుకున్నాడు, భోగి పండగ నాడు కౌగిలించుకుంటాను, ఎంత బాగుందిరా నీకు కుర్తాలాల్చి అని. సంక్రాంతి నాడు ప్యాంటు షర్టు ఇన్షర్ట్ చేశాడు, ఒరే చాలా బాగుందిరోయ్ అని కౌగిలించుకుంటాను. వాడే కనుమ పండగ నాడు పంచె కట్టుకుని సంధ్యావందనం చేస్తున్నాడు, ఒరే ఎంత బాగా కట్టుకున్నావురా పంచె, నాకన్నా బాగా కట్టావు అని కౌగిలించుకుంటాను. పైన ఉన్నటువంటి ఆడంబరం చూశారా, లోపల కట్టబడిన మీ కొడుకుని చూశారా? కొడుకుని చూసుకుంటున్నారు. ఏ రూపంలో వాడు ఉంటే మీకెందుకు? రూపమా ప్రధానం, లోపల ఉన్న వస్తువా ప్రధానం? ట్యూబ్ లైట్ వెలిగినా, ఫ్యాన్ తిరిగినా, మైకు మాట్లాడినా అన్నిటి లోపల ఉన్నది విద్యుత్ శక్తి. ఆ విద్యుత్ శక్తి నీ కంటికి కనపట్టం లేదు, దాని ప్రయోజనాన్ని లైటుగా వెలుతురుగా అనుభవిస్తున్నావు, మైకుగా పెద్ద ధ్వనిని అనుభవిస్తున్నావు, ఫ్యానుగా గాలిని పొందుతున్నావు. 3 రకముల ప్రయోజనములను ఇచ్చిన వస్తువు ఒకటే, ఒక విద్యుత్ శక్తి. ఆ విద్యుత్ శక్తి నీ కంటికి కనపట్టం లేదు. ఆ విద్యుత్ శక్తి ఇన్ని రూపములలో నీకు సుఖాన్ని ఇస్తే పొందగలిగిన వాడివి, ఈశ్వరుడు ఎన్ని రూపములలో కనపడ్డ ఒకటిని అంగీకరించడానికి నీకేమిటి బాధ? అందుకని ఉన్నది ఒక్కటే పదార్థము, ఇది వామదేవ వాసుదేవ. అందుకని శివకేశవ అని రెండుగా కనబడి, 3 మూర్తులకును 3 లోకములకు 3 కాలములకు మూలమకుచు భేదమకుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన. 3గా కనపడి 3తో మొదలుపెట్టి 3 కాదు నిజము ఒక్కటేననేటటువంటి స్థితికి తానెదిగి అంతటా ఉన్నది ఒకే పదార్థమని అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనగలగాలి. లోపల బయట దృశ్యతే శ్రూయతేపి వా, నా కన్ను ఎన్నిటిని చూస్తుందో, నా చెవు ఎన్నిటిని వింటుందో అన్నీ నారాయణుడే, ఇంకొకటి లేదు. ఇప్పుడు చెప్పండి, మీకు కన్ను పందిని చూస్తోంది, నారాయణుడు కాదని మీరు అనగలరా? సాయిబాబా గారిని వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని బ్రహ్మమండం ఏంటండి? పంది బ్రహ్మము అంతే, కుక్క బ్రహ్మము, చీమ బ్రహ్మము, ఇది బ్రహ్మము, ఇది బ్రహ్మము, అంతా బ్రహ్మం, సర్వం బ్రహ్మమయం జగత్. ఇప్పుడు మీకు ఎందుకు అడ్డొస్తుంది? అడ్డైతే మరి ఆ మాట ఎందుకు చెప్తున్నారు? అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, లోపల బయట అంతటా బ్రహ్మమే ఉన్నది. మరి ఇలా ఎందుకు కనబడుతోంది? అంతటా బంగారం ఉండి ఉంగరాలుగా కనబడుతోంది, నగలుగా కనబడుతోంది, చెవులకు పెట్టుకునేదిగా కనబడుతోంది, ముక్కుకు పెట్టుకునేదిగా కనబడుతోంది, కాళ్ళకి పెట్టే కంకణాలుగా కనబడుతోంది. నామముతో రూపముతో తాదాత్మ్యత చెంది ఒకే బంగారము అనేక వస్తువులుగా కనపడినా మీరు పెట్టుకుని సంతోషపడిపోయినట్టుగా ఒకే బ్రహ్మము ఇన్ని రూపములలో ఉంటే చూసి నమస్కరించడానికి మీకు భేదం ఎందుకు కనబడాలి? కనబడకూడదు. ఈ జ్ఞానము వైపుకి వెళ్ళాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. అది పెద్ద తెర. ఈ తెర అందరికీ తీయరాబాయ్, ఈ తెర తీయరు కాబట్టి శివకేశవులు. ఈ తెర తీసేశారనుకోండి, వామదేవ వాసుదేవ అని 2 లేవు, ఉన్నది ఒకటే పదార్థము. అప్పుడు ఎవరు? శివకేశవులు అందరూ హరిహరమూర్తి అంటారు. అది కరెక్ట్ టర్మ్. ఇప్పుడు హరియా హరుడా? హరి కాదు హరుడు కాదు, 2 కలిపి ఒకటి. ఇది తిక్కన గారికి దర్శనమైంది. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.